నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సిస్టర్ వ్లాగ్స్. నేను మీ సులోచన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని, క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాటర్డే అంటే శనివారం అనమాట. ఈరోజు నాకు స్టార్ట్ చేశాను. ఎంతవరకు పూర్తవుతుందో తెలియదు కానీ ఇప్పుడే స్టార్ట్ చేశాను. పూజ చేస్తున్నాను. ఈరోజు పూజ, సాయంత్రం పల్లకి సేవ, మధ్యాహ్నం వంట. ఈరోజు ఏం స్పెషల్స్ ఉన్నాయో నిన్న అక్షయ తృతీయ వ్లాగ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అమ్మవారికి శారీ పెట్టాను కదా, గోల్డ్ పెట్టాను అమ్మవారి దగ్గర. చూస్తుంటే అలాగా, లేదంటే ఈ వ్లాగ్లో కూడా షేర్ చేసుకుంటాను. బాగా మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే పూజ పనులు అయితే స్టార్ట్ చేశాను. ముందు రోజు అయితే ఉప్పు దీపం వెలిగించాను కదా, శుక్రవారం రోజు. ఆ ఉప్పు దీపాన్ని తీసి పక్కన పెడుతున్నాను. తర్వాత అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. ఉప్పుని నీటిలో కలిపి మా చెట్లకైనా ఎక్కడైనా నీటిలో పారే నీళ్ళలో వేయాలి. అమ్మవారి దగ్గర పెట్టిన చీర మీకైతే చూపిస్తాను. చీర కాస్ట్ కూడా చెప్తాను. ఇప్పుడైతే దేవుడికి నిన్న పట్టిన పువ్వులు అన్నీ అలాగే ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసి నీట్గా దేవుడి గదిని కూడా తుడిచి పువ్వులు అవి తీసేసి బాగా మళ్ళీ కొత్తగా అలంకరించుకుందాము సంతోషంగా, హ్యాపీగా. ఈరోజు శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా. గోవిందనామాలు అవి చదువుకోవాలి, ప్రశాంతంగా పూజ అయితే చేసుకొని తర్వాత మీతో అయితే షేర్ చేసుకుంటాను. అద్దా అండి, అన్నీ క్లీన్ చేసేసి మల్లె పువ్వులతో స్వామివారిని అలంకరించుకొని అదిగోండి ఇలా అయితే కళకళలాడుతూ పూజ అయితే చేసుకున్నాను. నేను మీరు అందరం బాగుండాలి, మీరు బాగుండాలి, నేను బాగుండాలి, ఎప్పుడు అందరిలో నేను ఉండాలని కోరుకున్నాను. తర్వాత అయితే ఎప్పుడు మనం ఏది చేయాలన్నా దేవుడు అనుకోవాలి కానీ మనం ఏమనుకున్నా కూడా జరగదు, మనం ఏం కోరుకున్నా కూడా జరగదు. ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆ స్వామి అమ్మవార్లకి తప్పకుండా తెలుసండి. అందుకనైతే మీరు ఏ విషయంలో కూడా కోరుకోవడం కన్నా మేలు జరగాలని కోరుకోండి. ఇంకోటి ఏంటంటే, మీకు చీర చెప్పాను కదా, అదిగోండి శారీ అనమాట, అమ్మవారికి పెట్టానని చెప్పాను కదా. ఫుల్ పింక్ కలర్ అండి. మీకు కొంచెం రెడ్డిష్గా కనిపించవచ్చు కానీ ఇదిగోండి అంచు అనమాట. శారీ అంతా కూడా సన్న పుట వచ్చింది ఇలాగా. ఇదైతే పళ్ళు పార్ట్ అండి. ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది తీసుకొని ఒక 20 డేస్ అయిపోయింది. నేనైతే ఇంకా జిగ్జాగ్ అవి చేసుకోలేదు, ఇంకా జాకెట్ అవి స్టిచ్ చేసుకోలేదన్నమాట. చీర అంతా కూడా అంచు ఇలా ఉందండి. కింద బార్డర్ అయితే శారీ అంతా కూడా ఇలా వచ్చేసింది. ఈ శారీ వచ్చేసి నేను 600కి తీసుకున్నాను. ఇది జాకెట్ అనమాట. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇదనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. తక్కువ కాస్ట్లోనే తీసుకుంటానని చెప్పాను కదా. డైలీ యూస్కి, పూజలకి ఉపయోగపడుతుంది. అమ్మవారికి అయితే అక్షయ తృతీయ రోజు పెట్టుకున్నాను. అదిగోండి నేను కూడా అలా వేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి, బాగుందా బాగాలేదో కూడా చెప్పండి, నా సెలెక్షన్ ఎలా ఉందో కూడా చెప్పండి. చెప్పాను కదా ముందు రోజు అమ్మవారికి పెట్టుకోవాలని. తర్వాత అయితే మీకు కోలాటం వీడియో అయితే షేర్ చేసుకుంటాను, చూసేయండి. తర్వాత ఏంటంటే, ఈరోజు పల్లకి సేవ కదా, సాయంత్రం అయితే గుడికి వెళ్ళానండి. గుడికి వెళ్ళాక స్వామివారికి పల్లకి సేవ జరుగుతుంది, మీతో షేర్ చేసుకోవాలని. ఇలా అయితే చాలా రోజులు అయిపోయింది కదా. కోలాటం ఏం పెద్దగా వేయలేదన్నమాట. ఈరోజు పాటలు కూడా పెద్దగా వేయలేదు. స్వామి అమ్మవార్లకు గోవింద నామస్మరణ జరుగుతూ ఉంది గుడి చుట్టూరు.
అది జరిగిన తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. అక్కడ వరకైతే ఈరోజు మీకు వ్లాగ్ ఎండ్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ ఇవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందు మీకే వస్తుంది మీ ఫోన్కి. ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరు ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు అనమాట. ఏ వ్లాగ్ పెట్టినా, షార్ట్ పెట్టినా, ప్రతి మెమరీ పోస్ట్ పెట్టినా ఏదైనా కూడా మీకు చేరుతుంది. అందుకని మీ లైక్ అయితే వృధాగా పోదు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే స్వామిని అమ్మవారిని చూస్తున్నారు. ఎంత కలగా ఉంటారంటే శనివారం రోజు. తర్వాత వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇదండి ఇవాళ వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోతో వస్తాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.